చెప్పండి, ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది థియేటర్ ఎక్స్పీరియన్స్? అన్న ఫుల్ హ్యాపీ అన్న. మహేష్ బాబు ఫ్యాన్గా ఈరోజు 1 అనేది నేను ఎందుకు అప్పుడు మిస్ అయ్యాను చాలా చిన్నప్పుడు. అంటే ఎవరు ఇట్లా చదువుకోమంటారు కానీ సినిమాలకు పోమంటారు అనిపించింది నాకు. ఎట్లాగైనా ఈ మూవీ థియేటర్లో చూడాలరా అనేసి ఈ రిలీజ్ వల్ల ఆ అదృష్టం నాకు వచ్చిందని ఫీల్ అవుతుంటా. ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో చూడడము అంటే టీవీలో చూసింటారు, చూసింటారు, థియేటర్లో చూడడం ఎట్లా అనిపించింది? అంటే అసలే నీ కోరిక కదా ఈ సినిమా చూడాలి. ఇంట్లో నేను సినిమా చూసినప్పుడు నేను అరిస్తే ఏంద్ర ఇది థియేటర్ అనుకున్నావేమరా అనేసి గోల్ చేసేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు రాపరు కదా, ఎలా ఇప్పుడు ఎవరు రాపలేరు కదా. అలా సరే ఎంజాయ్ చేశాను సార్. ఏ సాంగ్స్ బాగున్నాయి? అన్ని బాగున్నాయి. మీకు ఏ సాంగ్ నచ్చింది? నాకా అది ప్రతిదీ సాంగ్. అప్పుడు టీవీలో అరుస్తానన్నావు కదా, ఆ సీన్ ఇప్పుడు వచ్చి ఉంటుంది, ఇప్పుడు వచ్చేసావా? ఎవరు ఆపరు కదా ఇప్పుడు ఎవరు ఆపలే, మమ్మల్ని ఎవరు ఆపేది ఆపేది. అందుకు బాగా ఎంజాయ్ చేశాను సార్. సినిమా చాలా బాగుంది, అంటే ఎమోషన్ బాగుంది లాస్ట్లో. నేను అడుగు చెప్పా లిటిల్ ఫ్యాన్. బాగుందన్న సినిమా, ఎమోషనల్గా లాస్ట్లో బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా బాగుంది. నీకు నచ్చిన విషయం ఏమి సినిమాలో? స్టార్టింగ్ హీరో ఎంట్రీనే బేస్ బాగుంటుంది. ఎంట్రీ ఎక్కువ అంటే మ్యూజిక్లోనే ఎక్కువ అరిచేస్తారు అందరూ. బాగుంది సినిమా. నీకు అర్థమైందా సినిమా? అర్థమైంది. ఎమోషన్స్, ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్స్ బాగుంది, చూడొచ్చు. బాగుంది. చెప్పండి, 2 విషయాలు చెప్పండి. ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. బాగుంది. రీరిలీజ్ కదా, అదే బాగానే ఉంది. సినిమా సాంగ్స్ కోసం వచ్చాను, బాగుంది. సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసావు? డాన్స్ మూవ్స్ పరంగా ఎవ్రీ సాంగ్ అని ఆ ఎమోషన్ డిఎస్పీ ఏపిచ్చాడు డాన్స్. అది ఈ సాంగ్ నెవర్ ఎవర్ గ్రీన్ అంటారు కదా, అది అలాంటి ఆల్బమ్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మొత్తం చూడడం, ఆ ఎమోషన్ మళ్ళీ ఫీల్ అవ్వడం, థింక్ నాస్టాలజీ అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ అంటాను నన్ను అడిగితే. ఇప్పుడు చేయండి సూపర్ ఉంది. లోపల రెస్పాన్స్ మామూలుగా అసలు ఎవ్రీ సాంగ్ కి అసలు ఆడ ముందరకు వచ్చి ఎగురుతా అంటే. ఏ ఫేవరెట్ సాంగ్ ఇది? మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? సయోనరా సాంగ్, అది పిండేస్తుంది అట్లా చాలా ఖచ్చితంగా. అది ఇంకా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అనొచ్చు. గౌతమ్ కూడా ఎక్కువ చేయట్లా సినిమాలో. మనోడు గౌతమ్ ఎలా ఉంటుంది చేస్తే? అదే బాగుంటది, బట్ వాళ్ళ సీన్ ఉంటది, ఆ సీన్ కోసం చాలా ది బెస్ట్ ఇన్ ఎవర్ ఇన్ టీఎఫ్ఐలో ఇంకా అట్లాంటి క్లైమాక్సే తీరేమో నాకు తెలిసి. వన్ ఆఫ్ ది హైలైట్ క్లైమాక్స్ నా సినిమాకి చెప్పాలంటే. సినిమా మొత్తం ఒక రేంజ్ అయితే ఈ సినిమాలో క్లైమాక్సే ఒక పీక్స్ లెవెల్ ఉంటుంది. అంత మంచి డైరెక్షన్, అంత మంచి ఎలివేషన్, స్క్రీన్ ప్లేసెస్ అయితే మీరు ఎక్కడ కానీ చూసుకోండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బాబుని ఎట్లా చూపించినాయండి సుకుమార్, అసలు ఎవరు చూపిరేమో అంత విధంగా. డిఎస్పీ మ్యూజిక్ అయితే అసలు చెప్పే పనే లేదు. అంత రాక్ ఆన్ ది డేస్ ఆయన పరిపాలిస్తున్నాడు అప్పుడు. వన్ ఆఫ్ ది పీక్స్. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అప్పుడు? అంత సినిమా పైన నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు ఇంత ఇది వన్ సినిమా. సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్స్ ఎట్లున్నా తెలిసిన విన్నా కూడా బోర్ కొట్ట, ఇంకా విందాం అనిపించే టైప్లో ఉంటాయి సాంగ్స్. వా దీస్ బెస్ట్ నెవర్ క్లైమాక్సే మైండ్లో ఉండిపోతుంది అసలు. ఆ ఎమోషన్స్, ఆ గౌతమ్ ముందర పరిగెత్తాడు, మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి ఆ కలర్ వస్తుంది చూడండి, వావ్. అది అసలు ఆ స్క్రీన్ ప్లేస్ అంటే అట్లుండాల నిజంగా. ఈ సినిమాకి క్లైమాక్సే ఒక మెయిన్ ప్రాణం వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అంటావు. బెస్ట్ మూవీస్, బెస్ట్ క్లైమాక్స్ ఎవరు తీలేరు అసలు. ఇలాంటి క్లైమాక్స్ ఏ డైరెక్టర్ కానీ అంత స్క్రీన్ ప్లేసెస్ ఎవరు చూపించారు. ఇప్పుడు టెక్నాలజీ లేని టైంలోనే మనకు అంత పీక్స్ లెవెల్లో క్లైమాక్స్ చూపించడం వెరీ హై. సుకుమార్ గారు అప్పుడు ఎందుకో డిసప్పాయింట్ అయిపోయింది సినిమా ఇది. బట్ ఇప్పుడు కానీ వచ్చింటే కదా సుకుమార్ అసలు బాలీవుడ్ డైరెక్టర్ అయిపోయింది. అయ్యో మామూలు ఫామ్లో కాదు, బాలీవుడ్ డైరెక్టర్ అయిపోయింది. హాలీవుడ్ వెళ్ళినట్లే అంత మంచి డైరెక్షన్ చేశాడు. మ్యూజిక్ అంటారా చెప్పే పని లేదు. మన డిఎస్పీ రాక్ స్టార్ అసలు. మన గౌతమ్ కూడా రాక్ స్టార్ అనే మా సినిమాలో వన్ ఆఫ్ ది పీక్స్ నా చెయ్యి బాబు. సినిమా అయితే అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంది.
అంటే ఒక న్యూ ఏజ్ సినిమా లాగా వస్తుంది ఫీలింగ్, అసలు ఎటువంటి బోర్ ఉండదు. అండ్ ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ అంతా టాప్ నాచ్ ఉంటుంది, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మహేష్ బాబు కుమ్మేస్తాడు. అండ్ అంతే ఓల్డ్ మహేష్ని చూసినట్టు ఉంటుంది, నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫైనలీ లాస్ట్కి జై బాబు అనేది. మీరు ఆర్టిస్టా? చాలా బాగున్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు మీరు కూడా. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. థ్యాంక్ యూ. ఓకే, నైస్ టు మీట్. బాయ్ బాయ్. ఎట్లా ఎంజాయ్ చేసావు థియేటర్లో? నా ఎంజాయ్మెంట్ అయితే బాగుంది. ఏమంటే థియేటర్ మేనేజ్మెంట్ కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్యాన్స్కి, కొంచెం పర్మిషన్ ఇవ్వాలి పేపర్లు అది ఇది చేయడానికి. ఎందుకంటే పాత సినిమా అయినా చూసేది ఎందుకునా ఎంజాయ్మెంట్ కోసమే. సో ప్రతి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తే ఇప్పుడు థియేటర్లు అయినా హీరోలు అయినా ప్రొడ్యూసర్ అయినా బతుకుతా ఉండేది ఎవరి వరకు ఉన్నా ఫ్యాన్స్ వల్లనే. సో ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకా అనవసరం నా ఈ రిలీజ్ అంతా. ఫ్యాన్స్ని ఎంజాయ్మెంట్ చేయనిచ్చాలా. ఇంకా పోక్రీ ఈ సినిమాకైనా ఉన్నాయి పర్లేదు, పోక్రీకైనా August 9కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలా. ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ ముఖ్యం మనకి. అలాగే మన వారణాసి మూవీ అన్ని రికార్డులు బద్దలు చేయాలని మనస్ఫూర్తిగా ఎవరు ఉన్నారన్న. సినిమా ఎలా నచ్చింది? సినిమా అయితే పీక్స్ అన్న, యాక్టింగ్ అయితే పీక్స్. ముఖ్యంగా కావాలంటే క్లైమాక్స్, శ్రీప్రసాద్ బీజిఎం బ్రో, సాంగ్స్ అన్న, యాక్టింగ్, క్లైమాక్స్ చాలు. సినిమా సాంగ్ బాగా నచ్చింది మీకు? అన్ని సాంగ్లు అయితే దేని బాగా ఎంజాయ్ చేశారు? అన్నీ అయితే ఎంట్రీ సాంగ్ బ్రో, లాస్ట్ సాంగ్ దాంట్లో మ్యాక్షన్ చేయాలంటే గౌతమ్ ఎంట్రీ లాస్ట్లో, అదైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసినామన్న. August 9కి పోగ్రీ అంటున్నారు, పోగ్రీకైనా పర్మిషన్ ఇస్తే మదనపల్లిలో బాగుంటుందన్న. నువ్వు ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినావు? ఈ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ బ్రో, మన వాళ్ళకి ఎక్కలేదంతే. హాలీవుడ్ రేంజ్ మూవీ బాబుకి కానీ ఇప్పుడు పడిందంటే ఇప్పుడు కూడా మన వాళ్ళకి బ్రెయిన్ ఎక్కగా ఫ్లాప్ చేసేస్తారు బ్రో. మూవీ అనేది మెయిన్ తలకాయ పెట్టి చూడాలనేది కాన్సెప్టు. సుకుమారు అప్పట్లోనే 2015లోనే చెప్పినాడు, కానీ మన వాళ్ళకి అర్థం చేసుకునేది రాక ఫ్లాప్ చేసినారు సినిమాని. అంతే బ్రో. స్క్రీన్ ప్రెజెన్స్, బీజిఎం, సాంగ్స్, బాబు ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. యాక్టింగ్స్ పీక్ ప్రెజెన్స్ అసలు బాబుకి అయితే చూపించడం. ఇది సినిమా టీవీలో చూసింటావు కదా, పెద్ద స్క్రీన్లో చూస్తా అంటే స్క్రీన్లో లేదు, మూవీ చూసినా బ్రో థియేటర్ ఇంతకు ముందు కూడా చూసిన. అప్పుడు కొంచెం చిన్నది కాబట్టి మైండ్ సెట్ ఎక్కలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇక్కడ సరిగా ఎంజాయ్మెంట్ చేయట్లేదు, చేపిస్తే ఇంకా బాగుండేది బ్రో. ఇంకా నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ కావాలనుకుంటాను మహేష్? నెక్స్ట్ దూకుడు బ్రో. దూకుడు ఎంట్రీ సాంగ్కి ఇంకా దానికి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. దూకుడు రిలీజ్ చేయాల. పోకిరి అంటున్నారు, పోకిరి కన్నా ఇక్కడ ఎంజాయ్మెంట్ చేపిస్తే బాగుంటుంది. సినిమా ఎట్లుంది అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాం అంతే. జై బాబా.